ఇంకొకటి ఈ 2000 ఈ జూన్ 4 తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మోడీ మ్యాజిక్ వచ్చిన తర్వాత లేకపోతే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొంత దేశంలో అల్లర్లు సృష్టించడానికి కొన్ని శక్తులు పనిగట్టుకొని పనిచేస్తున్నాయి. ఏదో ఒక రాజకీయ భూకంపం రావడానికి మోడీ చరిష్మానో లేదంటే నెగిటివ్ భారతదేశం మీద ప్రపంచ దేశాలలో కొంత వ్యతిరేక చర్చ జరపడానికి కొన్ని శక్తులు రాజకీయ పరంగా కూడా సపోర్ట్ చేస్తున్నాయి అన్నదాన్ని బాగా చర్చలోకి వస్తుంది. దాన్ని నమ్మవచ్చు అంటారా? ఎట్లా ఉంటుంది? అంటే ఇది 2014 నుంచే ఉంది. ఓకే, ఇదేమి ఇప్పుడు వచ్చినటువంటిది కొత్తది కాదు, 2014 నుంచే ఉంది. అయితే మనకు అదృష్టం ఏంటంటే ప్రజలుగా పౌరులుగా అదృష్టం ఏంటంటే ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి చేతిలో దేశం ఉంది. ఓకే, దానివల్ల ఏమైందంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రా ఆ రా వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో విభాగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ గవర్నమెంట్కి ఇస్తూ హోంమంత్రిత్వ శాఖ రాబోయేటువంటి ఈ ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి ముందుగా పసికట్టి వాటిని నివారించినటువంటి సందర్భాలు ఒక 30 సంవత్సరాల్లో మనం ఈ టర్మ్లోనే ఎక్కువ చూసాం. ఒకటో రెండో కాదు, చాలా ఎక్కువ చూసాం. అది రా కానివ్వండి, ఎన్ఐఏ కానివ్వండి, ఇంటెలిజెన్స్ విభాగాలు కానివ్వండి, ఏవైనా కూడా. ఇవన్నీ కారణం ఏంటంటే సమర్థవంతమైనటువంటి నాయకుడు పైన ఉండటం వల్ల ఇవన్నీ సాధ్యపడతాయి, ఖచ్చితంగా పడతాయి. దీనికి ఇప్పుడు మనం చూసినట్లయితే ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ని తీసుకుందాం. అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అంటే అది న్యాయస్థానంలో ఉంది. బహుశా ఈరోజు అతను మళ్ళీ జైలుకి వెళ్ళిపోతాడు. మనం న్యాయమూర్తి మీద న్యాయస్థానాల మీద మనం వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు, కానీ అతను బెయిల్ రావటం కూడా దానిపైన చాలా వచ్చినాయి. ఏకంగా న్యాయమూర్తి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో పాటుగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటన, ఇవన్నీ కూడా మనకేంటంటే ఒక అనుమానం అయితే కలిగేటువంటి ఆస్కారం అయితే కనపడుతుంది. అరవింద్ కేజ్రీవాల్ అడ్మిట్ అయింది కదా, ఏకంగా ఆయన ఒక తీవ్రవాదిని విడిపించడానికి 100 కోట్లు తీసుకున్నాడు అనేటువంటి. కాబట్టి మనం అయితే ఇవన్నీ ఈ బలమైనటువంటి నరేంద్ర మోడీకి తెలుసు. దాన్ని ఆయన గత 10 సంవత్సరాలుగా ఎట్లా ఫేస్ చేశాడో రాబోయే టర్మ్లో కూడా అట్లాగే ఫేస్ చేస్తాడు అనేటువంటి విశ్వాసం ప్రజలకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది.